తర్వాత ఈ వారం మొదలెట్టుకుందామండి. మెహర్ బాబా మండలి వాళ్ళందరికీ వారి వారి మతాలకు సంబంధించిన సెలవు దినాలను పాటించేందుకు అనుమతి ఇచ్చారు. ప్రత్యేకంగా పండగ సెలవుల రోజున ముస్లింలు మసీదులకి, హిందువులు దేవాలయాలకి, ఇరానీలు పార్సీలు అగ్ని దేవాలయానికి, ఎవరైనా సరే తమ పండుగ సెలవు ఒకవేళ మర్చిపోతే తమ మతాలకు అతీతంగా ఉండదలుచుకున్నారా అన్నట్లు బాబా గుర్తు చేస్తుండేవారు. అసలు బాబా సంప్రదాయాలు, కర్మకాండలు మనల్ని బంధిస్తాయని ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు కదా. తర్వాత కంటిన్యూ అవుతుందండి. ఏదైనా తాత్విక చింతన గురించి తెలియజెప్పే ముందు గాని, ఆధ్యాత్మిక విషయాలు వివరించబోయేటప్పుడు గాని, క్రికెట్ వంటి ఆట మంజిల్ వెనక ఆడుకోబోయేటప్పుడు గాని, ఏదైనా వ్యక్తి కేసి చూసి, ఏమి నీవి రోజు మీ మతస్థుల పండుగ జరుపుకోవడం లేదా? ప్రార్థనలు చేయడానికి వెళ్ళడం మంచిది, నీ మతాన్ని విస్మరించడం మంచిది కాదు అని బాబా గుర్తు చేస్తుండేవారు. అయితే తమ సాంప్రదాయాలు, కర్మకాండలు, ఆచార వ్యవహారాల కోసం కేటాయించే కొద్ది సమయాన్ని కూడా బాబా సాన్నిహిత్యంలోనే గడపడం ఎంతో లాభకరమని వారు అనుకునేటట్లు వారికి అంతరంగ ప్రేరణ కలిగించేవారు. ఆ విధంగా బాబా మత కర్మకాండల పట్ల వారికున్న ఆపేక్ష బంధనాన్ని అత్యంత సూక్ష్మ రీతిలో తొలగించేవారు. కర్మ, పునర్జన్మ, జనన మరణాలు, ఆత్మ సాక్షాత్కారం గురించి ఎంత వివరంగా తెలియజేస్తున్నప్పటికీ మంజిల్లో మండలి సభ్యుల జన్మదినాన్ని ఒక సెలవు దినం లాగా వేడుకగా బాబా జరిపించేవారు. అయితే దుబారా, హంగామా మాత్రం ఆయన అనుమతించేవారు కాదు. మెహర్ బాబా అనేక విషయాలు గట్టిగా చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపేవారు. ఆధ్యాత్మికత అంటే కేవలం గురు ప్రవచనాలు, ఉపన్యాసాలు, భజనలు, దర్శనాలు కాదు అనేవారు. రోడ్ల ప్రక్కనుండే భిక్షగాళ్లను, పేదవాళ్లను సేకరించి వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టి బాబా వారికి దుస్తులు కూడా ఇచ్చేవారు. తన బంగళా ఉన్న వీధిలోని మురికి కాలువలను ఒక దిగువ తరగతి శ్రామికుడిలాగా తరచూ తానే స్వయంగా శుభ్రపరిచేవారు. అలా పరిపూర్ణ నమ్రతను తన చేతలలో చూపించేవారు. ఈ సమయంలోనే భగవంతుని మత్తులో ఉన్న వ్యక్తులు గురించి బాబా తొలిసారిగా పేర్కొన్నారు. మస్తు అనే పదం అరబిక్ నుండి వచ్చింది. మస్తులు అంటే భగవంతుని మత్తులో ఉన్న ఈ వ్యక్తులతో తనకు గల సంబంధం ఏమిటన్నది బాబా వివరించారు. ప్రప్రథమంగా ఒక ముస్లిం మస్తు మంజిల్ సమీపంలోకి వచ్చినప్పుడు మెహర్ బాబా స్వయంగా అతడికి భోజనం తినిపించారు. అన్నం ముద్దలు చేసి మెల్లగా అతని నోట్లో పెట్టారు. క్రమేణా ఇలాంటి భగవదన్మాదులు మంజిల్కు తరచూ రాసాగారు. వారందరికీ ఆదరణ ఎల్లవేళలా ఉండేది. ఆగస్టులో ఉపాసనీ మహారాజ్ మంజిల్కు వస్తారని, దర్శనం ఇస్తారని మండలి వారందరూ ఆయన రాక కోసం సిద్ధంగా ఉండాలని బాబా అంటుండేవారు. కానీ మహారాజ్ మాత్రం రాలేదు. విశ్రాంతి కోసమని బాబా మున్షీ రహీం ఇంటికి పేకాట ఆడడానికని వెళ్ళేవారు. ఒకసారి అలా పేకాట ఆడుతూ రంజు నుంచి అతడికి తెలియకుండా ఒక ముక్క బాబా దొంగిలించారు. బాబా ఆటలో గెలిచారు. ఇంకో ఆట మధ్యలో ఘని అదే మాదిరి చేస్తే రంజు పట్టుకున్నాడు. ఘని ఆటలో అన్యాయం చేస్తున్నాడని బాబాకి ఫిర్యాదు చేశాడు. బాబా ఘనీని చివాట్లు పెట్టారు. బాబా అయితే ఆటలో అన్యాయంగా ఆడవచ్చు, ముక్క కొట్టేయొచ్చు, ఆ పని నేను చేస్తే చివాట్లు పెడతారు అని ఘని మదనపడ్డాడు. కొంతసేపు అయ్యాక బాబా ఆట ఆడడం ఆపి ఒక సద్గురువు కథను ఇలా చెప్పారు. ఒకరోజు సద్గురువు తన శిష్యులు కొంతమందితో కలిసి తన గురించి తెలిసిన పట్టణానికి వెళ్ళారు. ఒక మిఠాయి అంగడిలో ప్రవేశించి అక్కడున్న ఒక మిఠాయి తీసుకుని తన నోట్లో వేసుకున్నాడు. శిష్యులు కూడా సద్గురువును అనుకరించారు. సద్గురు అంటే వాళ్ళు కూడా ఒక మిఠాయి తీసుకుని నోట్లో వేసుకున్నారు అనమాట. సద్గురువు ఒక బేకరీకి వెళ్ళి అక్కడ బిస్కెట్లు కొని తిన్నాడు. శిష్యులు కూడా అదే పని చేశారు. ఆ తరువాత కంసాలి దుకాణానికి వెళ్ళారు. అక్కడ నిప్పులో బాగా ఎర్రగా కాలుతున్న ఎర్రని ఇనుప ముక్కలు ఉంటాయి కదా. సద్గురువు ఇనుప ముక్కను దాన్ని నోట్లో వేసుకుని తిన్నాడు. ఆయన శిష్యులకు ఏమీ పాలుపోలేదు. ఇప్పుడేం చేయాలి అని బిక్కమొహం వేశారనమాట. గురువు కేసి బిక్కమొహంతో చూశారు. ఇది కూడా తినండి అని ఆ సద్గురు ఆజ్ఞాపించాడు. ఒక్క శిష్యుడు కూడా అడుగు ముందుకు వేయలేదు.
నేను ఏది చేస్తే అది మీరు ఎందుకు చేశారు? మీరేమైనా చిలకలా అనుకరించడానికి చి- మీరేమైనా చిలకలా అనుకరించడానికి నేను ఏది చేస్తే దాన్ని మీరు అదే మాదిరిగా ఎప్పుడూ చేయకండి, కానీ నేను చెప్పింది చెయ్యండి అని సద్గురువు శిష్యుల్ని మందలించాడు. ఈ కథ విన్నాక ఘని నవ్వు ఆపుకోలేక పకాలున నవ్వాడు. బాబా ఏమైందని అడిగితే, నీ జ్ఞానానికి నేను శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. నా ప్రశ్నకు అద్భుతంగా సమాధానం చెప్పావు బాబా అని బదులు చెప్పాడు. కవితా రచనా వ్యాసంగం ఎప్పటిలాగానే మంజిల్లో కొనసాగుతోంది. ఒక్కొక్కసారి బాబానే స్వయంగా 1-2 లైన్లు చెప్పి మండలి వారిని పద్యాలు పూరించమనేవారు. ఒకసారి ఘనీకి మొదటి 2 లైన్లు బాబా ఇస్తే ఈ గజల్ను అతను పూర్తి చేశాడు. అది ఆ గజల్ అన్నమాట, కింద ఇచ్చారు. గురువు తాళానికి అనుగుణంగా నాట్యం చేసే ప్రేమికునికి న్యాయం జరగలేదన్న ప్రశ్నే ఉండదు. నీ మార్గంలో వీచే చల్లని గాలులు స్వర్గధామంలో కూడా దొరకవు. ఉత్తమమైన కస్తూరి గంధం కూడా ఈ పరిమళానికి సరితూగదు. ప్రీతమా, నీ ప్రేమలో చిక్కుకున్న నా హృదయం నీ పాదాల చెంత ఉంది. నీవా హృదయానికి నీ దివ్యత్వాన్ని వెల్లడిస్తావో లేదో అది పూర్తిగా నీ ఇష్టం. అతడు కనుక సంపూర్ణ స్వేచ్ఛాపరుడైనట్లయితే తన ఇంటి వాకిట్లో నిలిచిన వాడు తనను అంగీకరించాడా లేదా అని చూడడు. ప్రణమిల్లిన నా శిరస్సు ఊరికే ఆయన గడప ముందు ఉండలేదు. నాకు తెలియదు నన్ను ఈ రోజు చంపుతాడో లేదో. ఎందువల్ల నీ ప్రవర్తన గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా ఉంది? నా హృదయం అర్థం చేసుకున్నా లేకపోయినా ఏదో తెలియని రహస్యం దాని వెనుక ఉంది. నీ తీరు పట్ల పూర్తిగా ఉన్మత్తుడై అది తీయటి నైటింగేల్ పక్షి తీరుగా ఉందా లేక మరోలా ఉందా అనేది పట్టించుకోవడం మానేశాను అంటున్నాడు గని. అహ్మద్ అబ్బాస్ అనే యువకుడు పూణేలో పెరిగాడు. బాబాజాన్ మేర్వాన్ కు భగవత్ సాక్షాత్కారం ఇచ్చాక 1914 నుండి మేర్వాన్ తో అతడికి పరిచయం ఉంది. ఆ తర్వాత కస్బాపేటలో మేర్వాన్ కళ్ళు దుకాణం నడిపినప్పటి నుండి అబ్బాస్ మేర్వాన్ ను మెహర్ బాబాగా అనుసరించసాగాడు. పూణే నుండి కాలినడకన వచ్చే సభ్యుల్లో అహ్మద్ ఒకడు. ఇతను ప్రస్తుతం మంజిల్ ఇమీంలో ఉంటూ ఉర్దూలో ఉపాసనీ మహారాజ్ జీవిత చరిత్ర వ్రాస్తున్నాడు. ఆధ్యాత్మిక సాహిత్యం, పర్షియన్ గజల్స్, కవాలి పాటలంటే అతనికి ఎంతో ఇష్టం. ఇతనికి కవిగా కొంత పేరుంది. ఖాక్ అనే కలం పేరుతో రచనలు చేస్తుంటాడు. ఖాక్ అంటే దుమ్ము లేదా బూడిద అని అర్థం. ఇతనికి కొత్త పేరు వచ్చింది, ఇదే ఖాక్ సాహెబ్. అలా ఇంక చివరి వరకు ఖాక్ సాహెబ్ అనే పిలువబడ్డాడు అతను ఈ క్రింది గజల్స్ రాసి మెహర్ బాబాకు అంకితం ఇచ్చాడు. ఆ గజల్ తెలుగు అనువాదం మనకి ఇక్కడ ఇచ్చారండి. నీ వాకిటిని నేను చేరగలనో లేనో వేచి చూద్దాం. అక్కడ నాకు ఒక నివాసాన్ని నిర్మించుకోగలనో లేనో వేచి చూద్దాం. ఎన్నో జన్మలుగా బాధలు అనుభవించినా నా హృదయం కవాటాలను నీ కోసం తెరవలేకపోయాను. నేను స్వర్గం పొందినా లేకున్నా నా గమ్యం నీ చేతుల్లో ఉంది. నీ మార్గం గుండా వచ్చే గాలులతో నీ తాళానికి అనుగుణంగా తప్పనిసరిగా నాట్యం చేస్తున్నాను. ఎన్నో జన్మల నుండి నేను సేకరించుకున్న దుర్గంధం నీ మార్గంలో వస్తున్న సుగంధంతో మాయమైంది. నాకు ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. నీ పేరున నేను నాశనమయ్యాను. నాకు భగవత్ సాక్షాత్కారం వచ్చినా రాకపోయినా నేను నీ బానిసను. ఓ ప్రియతమా, ఎందుకు నీ ప్రేమను విముఖత చూపించే క్రొత్త వారిపై వెదజల్లుతావు? నీవు నాతో ఎలా ప్రవర్తించినప్పటికీ నా హృదయం నీదే. దానికేసి ఒక్కసారి చూడు. నా హృదయం, దేహం, మనస్సు, ఆత్మ అన్నీ నీ ప్రేమ మత్తులో మునిగిపోయాయి. కానీ షేక్కు నీపై ఎలాంటి అనుభూతి ఉందో అనుమానమే. నేను నీ దర్బారులో చేరినప్పుడు నా గురించి నీవేమీ అడగలేదు. ఇప్పుడు ఎవరైనా నీ చెవిలో నా గురించి చెడుగా చెప్పారా? నేను ఎవరిని కలిసినా నీ దైవత్వాన్ని పొగుడుతూ నీపై పాటలు పాడుతూ ఉంటాను. కానీ నేను అంతర్గతంగా ఎంత శక్తిని పొందానో ఎవరికీ తెలియదు. బూడిద ధూళితో సమానమైన ఖాక్ అణువణువు సూర్యుడిని చూడాలని తహతహలాడుతోంది.
నీవేమో అతన్ని నీ కాలి ధూళిగా చేసి మత్తెక్కించే మద్యంలా మార్చావు. ఎవరైనా ఇప్పటిదాకా కనుగొన్నా లేకపోయినా మెహరుని సాన్నిధ్యంలో ఈ నిధి ఉంది. ఒకరోజు రాత్రి బాబా తన గదిలో కూర్చుని ఒరిజిన్ ఆఫ్ లవ్ ఆరిజిన్ ఆఫ్ లవ్ అను పేరు మీద ఒక గజల్ రాసి జొరాస్టర్ ప్రవక్తకు అంకితమిచ్చారు బాబా. ఆ గజలు ఇలా ఉంది. ఇది బాబా రాసిన గజల్. ప్రకృతిలోని 4 మూల పదార్థాలైన భూమి, గాలి, నీరు, అగ్నిలో భగవంతుని దివ్య వైభవమే నిండి ఉన్నది. ఈ 2 ప్రపంచాలకు ఆధ్యాత్మికం, భౌతిక ప్రపంచాలు నీవే గురువు, నీవే ప్రభువు కూడా. ప్రతి అణువులోనూ నీ అస్తిత్వం యొక్క వెలుగు దాగి ఉంది. దేవుని ప్రేమతో దీపం వెలుగుతూ ఉంది. దీపపు జ్వాలలో దీపపు పురుగు మరణం నిర్దేశించబడింది. కోకిల పక్షి నైటింగేల్ నిండైన ప్రేమలో గులాబీలను అనుసరిస్తూ తన జీవితాన్నే పణంగా పెడుతోంది. దేవుణ్ణి గుర్తుంచుకుంటూ ప్రతి ఉదయం ఆ గులాబీ వెళ్లి విరుస్తుంది. ప్రేమ ప్రతి వస్తువులోనూ ప్రతి జీవిలోనూ ఉంటుంది. ప్రతి ఇంట్లో ప్రతి హృదయంలో పరివ్యాప్తమై ఉన్న ప్రేమకివే నా జోహార్లు. మతానికి, ప్రపంచానికి స్వచ్ఛమైన ప్రేమంటే ఏమిటో తెలియదు. ప్రియతముని ప్రేమమయమైన ముఖం నా కళ్ళెదుట ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. ప్రేమ అనేది ఐశ్వర్యానికి, అధికారానికి, మేధస్సుకు అతీతమైంది. అంతేకాకుండా దానిని అందుకోవాలని చేసే స్వప్రయత్నాలకు కూడా అతీతమైంది. ప్రేమ పరిధిలో చక్రవర్తి, భిక్షగాడు ఇద్దరూ సమానమే. దైవ ప్రేమను వెదుకులాడటం అంటే ఎవడు పడితే వాడి వల్ల కాని పని. బజారులో కొనడానికి అతి అతి అరుదైన వస్తువు. పేదరికం, నిస్సహాయత, చితికిపోవడం, అణగదొక్కబడడం ఇవన్నీ దేవుని యొక్క యథార్థ ప్రేమికునికి సహచరులు. చాకిరి, బానిసత్వం, అవమానం, అప్రతిష్ట ఇలాంటి లక్షలాది కష్టాలు ప్రేమ మార్గంలో తారసపడతాయి. పవిత్రమైన జొరాస్టరు మానవాళి కోసం ఎన్నెన్ని కష్టాలు అనుభవించాడో. ఈ లోకరక్షకుని జీవితం శత్రువు యొక్క కత్తివేటుతో ముగిసింది. చేతులు, కాళ్లపై మేకులు కొట్టి క్రీస్తును సిలువ వేశాడు. మన్సూర్ ఉరివేయబడడం ద్వారా తన జీవితాన్ని అర్పించాడు. జొరాస్ట్రియన్ విశ్వాసం ప్రేమతత్వం అనే పునాది మీదే ఏర్పాటైంది. జొరాస్ట్రియన్లు ధరించే పవిత్ర దారపు ముడియే ప్రేమ యొక్క శాశ్వత బంధానికి ప్రతీకగా నిలిచింది. జొరాస్టర్ ప్రేమ ద్వారా సత్యం యొక్క ఉనికిని నిరూపించాడు. ప్రతి ఒక్కని ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో సత్యమే శాశ్వతంగా నిలుచుగాక. ఓ జొరాస్టర్, ఓ రక్షక, నిన్ను అనుసరించి నీ ప్రేమికులపై ప్రేమ చూపించు. అహూర్ మజ్దా రాజ్యంలో ఇదే నా ప్రార్థన. చాలా ఏండ్ల క్రితం 1917 ప్రాంతంలో మేర్వాన్ ఒక గజల్ రాసి నవసారిలో ఉన్న సౌరభ్ దేశాయ్కి పంపారు. ఆయన్ని సోమా దేశాయ్ అని కూడా పిలుస్తారు. ఎన్నో పుస్తకాలు రాసిన గొప్ప గుజరాతీ రచయిత సోమా దేశాయ్. మేర్వాన్ రచనా తీరు ఆయన్ని ముగ్ధుణ్ణి చేసింది. ఆ గజల్ని ప్రతిరోజు ఎన్నో మార్లు చదివి తన్మయుడయ్యేవాడిట. ఆ దృశ్యం రచయితని ఆ అదృశ్య రచయితని కలవాలని తీవ్ర ప్రయత్నం చేశాడు. అయితే ఈ గజలు సృష్టికర్త హ్యూమా పేరుతో అతడు ఎప్పుడు వినలేదు. దర్శనం లభించేదెలా? మంజలీమీంలో ఉపాసనీ మహారాజ్ జీవిత చరిత్ర ఉర్దూ భాషలోనే కాకుండా మరాఠీ, గుజరాతీ భాషల్లో కూడా బాబా వ్రాయించారు. గుజరాతీ భాషలో బెయిలీ రాశాడు. మరాఠీ రచన విషయంలో ఉపాసనీ మహారాజ్ కొన్ని సూచనలు సదాశివ్ పటేల్ కు ఇచ్చారు. ఆయన వీటిని ప్రముఖ మరాఠీ రచయిత నాద్ మాధవ్ కు అందజేశారు. బెయిలీని, రుస్తుంను సావనీర్లో ఉన్న సౌరభ్ దేశాయ్ని కలిసి తమ వ్రాత ప్రతిలోని తప్పొప్పులు సరిచేయించుకోమన్నారు బాబా. బెయిలీ, రుస్తుం సౌరభ్ దేశాయ్ దగ్గరికి వెళ్ళి తమ చిత్తు ప్రతిని ఇచ్చి తప్పులు ఏవైనా ఉంటే దిద్ది ఇయ్యవలసిందిగా మెహర్ బాబా పంపారని చెప్పారు. వాళ్ళ మాటలు విన్న సౌరభ్
నన్ను ఈ పని చేయమని ఆదేశించడానికి మెహర్ బాబా ఎవరు అని మండిపడ్డాడు. నేను ఎవరికీ సేవకుణ్ణి కాదు, నాకు ఇలాంటి పనులకు సరైన సమయం తీరిక లేదు అని స్పష్టం చేశాడు. ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చేయలేను అని మెహర్ బాబాకు చెప్పండి అని సౌరభ్ దేశాయ్ అన్నాడు. బెయిలీ రుస్తుంలు ఎలాగోలా సహాయం చేయవలసిందిగా బ్రతిమలాడినా ససేమిరా కుదరదని చిత్తుప్రతిని తిరగొట్టాడు సౌరభ్ దేశాయ్. రుస్తుం, బెయిలీలు ముంబాయికి తిరిగి వచ్చి జరిగిన సంగతి బాబాకు చెప్పారు. కొద్ది రోజుల తరువాత సౌరభ్, నీవక్కడివే ఈ పని చేయగలుగుతావు, ఇది మెహర్ బాబా కోరిక అనే సందేశంతో రుస్తుంను సౌరభ్ దగ్గరికి పంపారు బాబా. నవసారిలో సౌరభ్ను రుస్తుం కలిసి చెప్పగానే అతడు మరింత విసుగు చెందాడు. మెహర్ బాబా తన గురించి ఏమనుకుంటున్నాడు అని నిలదీశాడు. అహంకారంగా ప్రవర్తించవద్దని చెప్పమని సౌరభ్ అన్నాడు. మెహర్ బాబా గురించి సవివరంగా రుస్తుం చెప్పబోతే మధ్యలోనే అడ్డు తగిలి ఏమీ చెప్పొద్దని అతడి నోటికి తాళం వేశాడు. ఇహ లాభం లేదని రుస్తుం తిరిగి వచ్చేశాడు. జరిగిందంతా పోసగుచ్చినట్లు బాబాకి విన్నవించాడు. కానీ రుస్తుం, బెయిలీలని మళ్ళీ నవసారి వెళ్ళమన్నారు బాబా. కొత్త సందేశం పంపారు. ఉపాసనీ మహారాజు యొక్క జీవిత చరిత్ర వ్రాతపతిని నీకు హ్యూమా పంపుతున్నాడు. హ్యూమా అనేది మెహర్ బాబా యొక్క కలం పేరు. ఈ పని తప్పక నీవు చెయ్యాలి అని ఆ సందేశం. ఈ ప్రతిని సౌరభ్ ఇంట్లో ఇచ్చి మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి రండి అని చెప్పారు బాబా. బెయిలీ రుస్తుంలను తిరిగి తన వాకిలి ముంగిట చూడగానే సౌరభ్ మండిపడ్డాడు. ఎందుకు మీరు నన్ను ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు అని గట్టిగా కోప్పడ్డాడు. అయితే అతనికి మరో మాట మాట్లాడే అవకాశం కలిగించకుండా తమ వెంట తీసుకువచ్చిన వ్రాతప్రతిని, బాబా సందేశాన్ని ఆయన ముందు పెట్టి ముంబాయికి వెంటనే తిరిగి ప్రయాణం కట్టారు. గమ్మత్ ఏమిటంటే గత 5 సంవత్సరాలుగా హ్యూమా అనే రచయిత కోసం సౌరభ్ ఎదురు చూస్తున్నాడన్న విషయం రుస్తుంకు, బెయిలీకి తెలియదు. బాబాయే హ్యూమా అన్న సంగతి సౌరభ్కి తెలియదు. హ్యూమా పేరు చూడగానే ఏదో ప్రగాఢ ప్రభావం సౌరభ్పై పడుతుంది. వెంటనే అతడేమీ మాట్లాడలేకపోయాడు. హ్యూమా గతంలో వ్రాసిన గజలు తిరిగి చదివి కళ్ళ వెంట నీరు జారుతుంటే ఈ వ్రాతప్రతిని భక్తితో తన నుదిటన అద్దుకుని మెహర్ బాబాకు సౌరభ్ ఇలా లేఖ రాశాడు. స్వామి, దయచేసి నన్ను క్షమించు. మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. మీరు నా హృదయాన్ని ఏనాడో దోచుకున్నారు. నాకు మీ గురించి ఈ రోజే తెలిసింది. మీ లీల సాటి లేనిది. నేను మీ వాడను. ఇట్లు సౌరభ్జీ. సౌరభ్ ఆ వ్రాతప్రతిని ఎడిట్ చేస్తుంటే ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలను చవి చూశాడు. వ్రాతప్రతిలో అతనికి ఏదైనా అనుమానం వస్తే వెంటనే బాబాకు లేఖ రాసేవాడు. పోస్ట్ చేసి వచ్చేసరికి అనుమానాన్ని నివృత్తి చేసే జవాబు ఆయన ఇంటి ముంగిట ఉండేది. మెహర్ బాబా ప్రతిరోజు గడ్డం చేసుకునేవారు. కానీ 1922 నుండి గడ్డం పెరగనిచ్చారు. సాధారణంగా ఆయన ఒక కాటన్ షర్టు, ఫాంటు, కమ్మిలి ఉల్లెన్ కోటు ధరించి తల చుట్టూ రుమాలు కట్టుకుని ఉండేవారు. ప్రజలలోకి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు టర్కిష్ ఫెజ్ టోపీ పెట్టుకునేవారు. ఈ సమయంలో ఆయన చెబితే తప్ప ఆయన్ని ఎవ్వరూ తాకరాదని ఆదేశాలు జారీ చేశారు. ఆయన తనంతట తానుగా స్నానం చేసేవారు కాదు. తనకు స్నానం చేయాల్సిందిగా ఆది ఘనీలను ఆజ్ఞాపించేవారు. మెట్ల మీద నుండి మేడపైకి బకెట్ల కొద్ది నీటిని ఆది తీసుకువెళ్ళేవాడు. బాబా డ్రాయర్ వేసుకుని కూర్చునుంటే ఆది ఘనీలు నీరు పోసి ఒళ్ళు రుద్దేవారు. ఆ తర్వాత వాళ్ళను బయటకు పంపి బాబా శుభ్రమైన దుస్తులు వేసుకునేవారు. కస్బాపేటలో ఉండే రోజుల్లో బాబా కారా కిళ్ళి వేసుకునేవారు, పొగాకు నమిలేవారు. ఠాకోరీలో ఉపాసనీ మహారాజ్ దగ్గర ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కిళ్ళీలు తినేవారు. మంజలీమీంలో రోజంతా పాన్ నములుతుండేవారు. ఆయన బక్కపలచగా, సన్నగా శుష్కించిన శరీరంతో అప్పుడప్పుడు కనిపించినా ఆయన నడక చాలా తేలికగాను వేగంగాను లేడి పరుగులా ఉండేది. ఆయన ముఖవర్చస్సు ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేది.
కళ్ళు బాదం పండు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. షిరిడి సాయిబాబా కళ్ళలోని దివ్యకాంతినే మెహర్ బాబా పొందారని చెప్తూ ఉంటారు. కానీ ఆ నేత్రాలు వేరు. షిరిడి సాయినాథుని నేత్రాల మాదిరి మెహర్ బాబా నేత్రాలు కూడా కాంతివంతంగాను శక్తిమయంగాను ఉండేవి. కానీ బాబా నేత్రాలు దయతో నిండి ఉండేవి. హృదయం పగిలి మనస్సు విరిగిపోయిన వారిని తన దయార్ద్ర కరుణామయ దృక్కులతో హక్కున చేర్చుకున్నట్లు ప్రేమతో నిండి ఉండేవి. ఆయన్ని కలిసిన వ్యక్తి కథను క్షణకాలంలో వివరించేవిలా ఆయన కళ్ళుండేవి. ఆయన దృష్టి ఎవరిపైనైనా పడితే భగవంతుని ఎడల ఆ వ్యక్తికి ఉన్న వ్యతిరేక భావాలను మార్చివేసేలా ఉండేవి. ఆయన చిరునవ్వు క్షణకాలం నవ్వితే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో అనుభవించిన కష్టాలు దూరమై ఆ వ్యక్తి కలకాలం సుఖప్రదమైన ఆనందభరితమైన జీవితం గడపాలని సందేశం ఇచ్చేలా ఉండేది. సెప్టెంబర్ 10, 1922న ఒక తెల్లని పావురం మంజులకు ఎగురుకుంటూ వచ్చింది. ఆ పక్షి బాగా అలసిపోయినట్లు, రోగంతో బాధపడుతున్నట్లు కనిపించింది. ఆ పక్షిని పట్టుకోబోతే ఏమాత్రం కష్టం లేకుండా చాలా సులువుగా చేతికి చిక్కింది. ఆ పక్షిని బాబా దగ్గరకు తీసుకెళ్లగా బాబా ప్రేమగా చేరదీసి పావురం తలపై మృదువుగా నిమిరారు. అయితే ఆ పావురం బాగా రోగంతో ఉండడం వల్ల నడవలేకపోయింది. ఆ పక్షి ఎంతో అందంగా ఉంది. బాబా ఆ పావురానికి ఆ రాత్రంతా సపర్యలు చేశారు. ఆ పావురాన్ని ఎంత జాగ్రత్తగా చూసినా అది మరణించిందని బాబా ఆ మర్నాడు తన శిష్యులతో అన్నారు. ఆ పక్షి దగ్గరకు రాత్రి 3 సార్లు లేచి వెళ్లి సేవలు చేశానన్నారు. ఆ పక్షి విచిత్రమైన భంగిమలో ఉండి మరణించడాన్ని చూసి బాబా తన శిష్యులందరినీ వచ్చి చూడమన్నారు. కాళ్ళు దగ్గరకు చేసుకుని తలను వంచి నమస్కారం చేస్తున్నట్లు ఆ పక్షి మరణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బాబా తన మండలి వారందరినీ పిలిచి ఈ పావురం అకస్మాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చింది, వచ్చి ఎలా మరణించింది అని ప్రశ్నించారు. ఎవ్వరూ పెదవి విప్పలేదు. బాబా ఇలా సమాధానం చెప్పారు. మీకు గుర్తుందా, చాలా రోజుల క్రితం బాబాజాన్ నుండి నాకు ఒక సందేశం వస్తుందని చెప్పాను. ఈ పావురం ఆమె దగ్గర నుండి ఆ సందేశం తీసుకుని వచ్చింది. ఆ పావురం తీసుకువచ్చిన సందేశం ప్రాముఖ్యత గురించి వేరే చెప్పాలా, మీరే ఊహించండి. అంతటి ముఖ్యమైన సందేశం తీసుకొచ్చి నాకు అందజేసి తన బరువు బాధ్యత దించుకోవడంతో ఆ పావురం తన తుది శ్వాస విడిచింది అని చెప్పారు. మంజిల్ వెనక భాగంలో బాబానే స్వయంగా గొయ్యి త్రవ్వి ఈ పక్షి మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తరువాత చిన్న సమాధి కట్టారు. ముస్లిం మతానుసారం ఆకుపచ్చని బట్టను ఆ సమాధిపై కప్పి పూలు వెదజల్లారు. బాబా పర్షియన్ భాషలో ఈ గజల్ రాసి ఆ పావురానికి అంకితమిచ్చారు కూడా. ఓ పావురమా, నిన్ను నా యొక్క గౌరవ అతిథిగా అంగీకరించాను. ఎందుకంటే నీవు వచ్చింది చక్రవర్తి దగ్గర నుండి కాబట్టి. నీవు ఎలాంటి అతిథివో కదా. చక్రవర్తి ఆజ్ఞలు పాటిస్తూ ఆమె పాదాల చెంతనే ధూళిగా మారావు. నీవు ఎక్కడి నుండి వచ్చావో, ఎందుకు వచ్చావో ఎవరికీ తెలియదు. అయితే నీ రాక మా నిష్క్రమణను సూచిస్తుంది. నీవు వచ్చింది ఈ మాయా జగత్తులోని నీ ద్వంద్వమయ జీవితాన్ని పూర్తిగా కడతేర్చుకోవడానికి. నీవేమో అసలు కష్టాలంటే ఏమిటో ఎరుగనట్లు జన్మరాహిత్యాన్నే పొందావు. చక్రవర్తి నుండి నీవు ఎంతటి గొప్ప సందేశాన్ని తెచ్చావో కదా. ఆ సందేశం యొక్క గొప్పతనం నీ ప్రాణాలనే బలిగొంది. ఓ భగవంతుడా, తెర వెనుక ఉండి ఎంతటి అద్భుతమైన ఆట ఆడిస్తున్నావయ్యా. నీవు సదా ప్రకటితమై ఉన్నా కళ్ళుండి చూడలేని వారికి నీకేళ్ళి ఒక చిక్కు ప్రశ్నయే. రాజసములకే ఓ పావురమా, పవిత్రమైన సాధువుగా మారావు. ఇప్పుడు మంజలేమీంలో నీవు సమాధి అయ్యావు. మేర్వా నీ పాదాలను ఎంతో గౌరవంతో చుంబిస్తున్నాడు. అలా ఉంది ఆ గజల్. సెప్టెంబర్ 11, 1922 రాత్రి బాబా గుజరాత్ మెయిల్లో బొంబాయి నుండి అజ్మీర్ బయలుదేరారు. బాబా వెంట గుస్తాద్జీ, ఘనీ, సదాశివ్, ఆది, సయ్యద్ సాహెబ్ ఉన్నారు. ఆ మర్నాడు మధ్యరాత్రికి అజ్మీర్ చేరారు. అక్కడ ఎడ్వర్డ్ మెమోరియల్ హోటల్లో బస చేశారు. అక్కడ బాబాకి ఆరోగ్యం పాడైంది. 6 విరోచనాలై ఎంతో బాధపడ్డారు.
బాబా తప్ప మిగిలిన వారందరూ మంచి విశ్రాంతి తీసుకున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన సూఫీ సద్గురువైన ఖ్వాజా సాహెబ్ మొయినుద్దీన్ చిష్టి సమాధిని దర్శించడానికి 24 గంటల ముందు అందరూ బాబా ఆజ్ఞానుసారం ఉపవాసం ఉన్నారు. 12వ శతాబ్దంలో ఖ్వాజా సాహెబ్ చిష్టి ఆధ్యాత్మిక క్రమంలో కుతుబ్ ఈ ఇర్షాద్ గా ఆధ్యాత్మిక పాలక వర్గానికి అధిపతిగా ఉండేవాడు. సయ్యద్ సాహెబ్ ఘనీలను సమాధి లోపల ఫతేహా అంటే ముస్లింల ప్రార్థనలు ఫతేహా చేయమని బాబా ఆదేశించారు. బాబాకు విరోచనాలు తగ్గలేదు. నల్లగా, ఆకుపచ్చగా, గోధుమ రంగులో, బూడిద రంగులో విరోచనాలు అవుతూనే ఉన్నాయి. దీంతో ఆయన బలహీనపడ్డారు. బాబా హోటల్లోనే ఉండిపోయారు. అజ్మీర్లోని జైన్ స్వర్ణ దేవాలయం, దౌలత్ గార్డెన్స్, అన్నా సాగర్ సరస్సు చూసి రమ్మని మండలిని పంపారు. ఘనీ, సయ్యద్ సాహెబ్లు షాజహాన్ సమాధి దగ్గర శుక్రవారం ప్రార్థనలు అంటే నమాజ్ చేశారు. ఖాక్ సాహెబ్ సెప్టెంబర్ 16న వచ్చాడు. ఆ తరువాత 2 రోజులకు బెయిలీ వచ్చాడు. ఘనీ, ఖాక్ సాహెబ్లు తారాఘర్లోని ప్రముఖ మసీదును దర్శించారు. ఆ మసీదు ప్రాముఖ్యత ఏమంటే దాన్ని కేవలం 2.5 రోజుల్లో కట్టారని ప్రతీతి. సెప్టెంబర్ 18న మెహర్ బాబా మండలి వారందరినీ అజ్మీరుకు వాయవ్య భాగాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర చారిత్రాత్మక యాత్రా స్థలం పుష్కర్ సందర్శించమన్నారు. అస్వస్థులుగా ఉన్న బాబాని వదిలి వెళ్ళడానికి మండలి వారు ఎవరూ ఇష్టపడలేదు. బాబా ఇలా అన్నారు, నేను ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటే సాయంత్రానికల్లా నా బాధ నయమవుతుంది. నేను లేకుండా మీరు వెళ్ళనంటున్నారు. నా వల్ల మీ ఆనందం పోగొట్టుకోరాదని నా కోరిక. అందుకోసం నేను వస్తాను. అయితే నా మాటలు బాగా గుర్తుంచుకోండి. నేను మీతో రావడం వల్ల నా బాధ మరో 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది మీ తప్పు వల్లనేనని గుర్తుంచుకోండి అని హెచ్చరించారు. మండలి వారు బాబా మాట పట్టించుకోలేదు. పుష్కర్ రావాలని పట్టుపట్టారు. బాబా వారి కోరికను తీర్చారు. ఎగుడు దిగుడు దారిన గుర్రపు బండిలో పుష్కర్ వెళ్లారు. అక్కడి బ్రహ్మగుడి దేవాలయానికి దగ్గరగా సరస్సు, అతి పవిత్రమైన స్థలాలు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు జై బాబా అండి. జై ఆపేయమంటారు బాబా. అక్కడికి. పురాణాల ప్రకారం బాబాకి